హలో అండి, దేవరకొండ మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మనతో ఉన్నారు. వారి పేరేంటి, అసలు కౌన్సిలర్గా చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఒక్కటే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం, మీరు ఇది ఏ మున్సిపాలిటీ, ఎన్నో వార్డు నుంచి పోటీ చేస్తున్నారు, ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది మేడం? మాది 5వ వార్డు అండి. 5వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ పోటీ చేస్తున్నాను. ఇక్కడున్న పరిసరాలను బట్టి నేను పోటీ చేయాలని అనుకుంటున్నాను. ఇండిపెండెంట్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నాను. పేరు మేడం? పేరు సాలెహా. సాలెహా. ఇది అంటే ఇది ఏ మున్సిపాలిటీ? ఇది దేవరకొండ మున్సిపాలిటీ. ఇది అంటే మీరు ప్రచారం తిరిగినప్పుడు సమస్యలు తెలుసుగా మేడం? అవును. ఏ సమస్య మీ దృష్టికి వచ్చింది మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మంచినీళ్ళ సమస్య ఉంది, ఒకటి రోడ్డు, డ్రైనేజ్, ఇంకా కరెంటు సమస్యలు ఉన్నాయండి. ఓకే మేడం, మిమ్మల్ని గెలిపించిన తర్వాత ఈ సమస్యలన్నీ కూడా మీరు పరిష్కరిస్తారా? అవునండి, తప్పకుండా పరిష్కరిస్తాను. మీరు అలా హామీ ఇచ్చారా? ఇచ్చామండి. మేము మా స్వతంత్ర డబ్బులతోనైనా పెట్టుకోనైనా చేసి చూపిస్తామండి. ఓకే, అంటే మీరు పర్సనల్గా ఏమన్నా హామీలు ఇస్తున్నారా మేడం ఓటర్లకి? పర్సనల్గా అంటే ఒక దగ్గరనైతే రోడ్డు అసలే లేదు, వాళ్ళకైతే హామీ ఇచ్చాను. నేను గెలిచినా గెలవకుండా నా సొంత డబ్బులు పెట్టైనా కానీ అక్కడ మామూలు రోడ్డు అయినా ఇప్పిస్తానని చెప్పాను. ఇంకొకటి మంచినీళ్ళది ఒక ట్యాంకీ ఉంది, దానికి ఇంకొంచెం ఎత్తుగా చేపించమని అన్నారు వాళ్ళు, అది కూడా చేపిస్తానని హామీ ఇచ్చాను. అట్లనే మేడం, కొంత అంటే అక్కడక్కడ ఉద్యోగస్తులు, నిరుద్యోగులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఉపాధి కావాలంటున్నారు. మీరు గెలిస్తే వాళ్ళకి ఏదో ఒక రూపకంగా అయితే సహాయం చేస్తారు తప్పకుండా. అంటే ఉద్యోగాలు కల్పించి ఏర్పాటు చేస్తామండి. ఓకే మేడం, ఫైనల్గా అంటే మీ 5వ వార్డులో ఉన్న ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు మేడం? ఒక మహిళగా మీరు ముందుకు వస్తున్నారు, మహిళలు చాలా ఇబ్బందులు పడతారు, వాళ్ళ అంటే భద్రత కోసం మీరు ఏమన్నా చేయగలుగుతారా? ఓకే అండి, ఇక్కడ 5వ వార్డు కౌన్సిలర్ వాళ్ళ కుమారుడు అంటూ ఉన్నాడు. వాళ్ళ మదర్నే కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో దింపా. అసలు ఎందుకు ఈ చిన్న వయసులో కూడా మంచి ఆలోచన వచ్చింది, ఎందుకు కౌన్సిలర్గా పోటీ చేయాలనే ఆలోచన వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ మదర్ని ఎందుకు 5వ వార్డు కౌన్సిలర్గా మీరు చేయాలనుకుంటున్నారు సార్? ఏంటంటే ఇక్కడ కొంచెం రోడ్ సమస్యలు ఉన్నాయి, ప్లస్ మురికి కాలువ సమస్యలు చాలా ఉన్నాయి. చూస్తుంటే అంటే ఎట్లా ఉందంటే కనిపించే ఈ వార్డు అనేది ఒకలాగా ఉంది, కానీ కనిపించని వార్డు వెనుకబడింది మొత్తం. అక్కడ మొత్తం రోడ్లు లేక, డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా లేక, లైట్లు లేక, కొంతమందికి ఇంకా కరెంటు కూడా లేదు. జస్ట్ ఒక కట్టెల మీద వైర్ లైన్లతో బతుకుతారు వాళ్ళు. జస్ట్ ఒక లైట్ ఉంది వాళ్ళ ఇంట్లో, అంతవరకు మాత్రమే. సో వాళ్ళని చూసి ఏదో ప్రజలకు ఏదైనా సేవ చేయాలని చెప్పేసి ముందుకు వచ్చాం. అలానే మా తాత కూడా అప్పట్లో ప్రజలకు బాగా సేవ చేసేది, సో అదే సేవా గుణంతో మేము ముందుకు వచ్చాం. ఓకే, అంటే మీ తాతగారి సేవలు చూసి మీకు ఓట్లు వేస్తారని ప్రజలు వేస్తారని మీరు నమ్ముతున్నారా? మా తాతగారి సేవను చూసి ఓటేస్తారని నమ్మకంతో ముందుకు వచ్చాం. తర్వాత చిన్న అవుతుంటే మేము మాట్లాడే విధానం కానీ, వాళ్ళకు అంటే ఆ పరిసర ప్రాంతాలు చూస్తుంటే వాళ్ళకు నమ్మకం కలిగింది మా పైన. సో మా తాత చేసిన సేవలన్నీ ఇప్పుడు వాళ్ళు గుర్తు తెచ్చుకొని మాకు కూడా అవకాశం ఇస్తారని అనుకుంటున్నాం. అలా ఓకే సార్, అంటే గత ప్రభుత్వాలు ఎంతోమంది కౌన్సిలర్లు వచ్చారు, పరిపాలించారు, వాళ్ళకంటే భిన్నంగా మీ మదర్ ఏం చేయబోతుంది? మీ దగ్గర ఎట్లాంటి ప్రణాళిక ఉంది? గెలవంగానే ఈ సమస్య పైన మేము చేయాలనే ఒక ప్రణాళిక ఉంటుంది కదా సార్, అట్లాంటిది మీకు అడిగింది? ప్రణాళికలు అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు కొంచెం డ్రైనేజీ రోడ్ అంటే ఆల్రెడీ వాళ్ళు వేసేసారు రోడ్లు అనేది, కానీ ఆ రోడ్ అనేది ప్రాపర్ వేలో వేయలేదు. సో వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి. మురికి కాలువలు అనేవి అసలు లేవు వాళ్ళకు, సో అవన్నీ మళ్ళీ తీపియాలి. సో ఇన్స్టెంట్ గెలిచిన మరుక్షణమే అవి ప్రారంభించడానికి చూస్తాం. ఓకే సార్, ఇప్పుడు మొత్తం కూడా ఓట్లు అంటే చాలా విలువైంది. ఇప్పుడున్న యువత కానీ ఎవరు కూడా ఓటు అంటే పండగ వాతావరణం ఉంటుంది. అట్లాంటిది కాకుండా స్వతంత్రంగా వచ్చి ఓటేసే విధానం మీకు ఎట్లా చెప్తారు ఓటర్లకు మీరు? స్వతంత్రం అంటే డబ్బుకు మద్యానికి బానిసలు కాకుండా. అంటే ఒక నమ్మకం అనేది కలిగించాం ప్రజలలో. సో ఆ నమ్మకంతో మేము గెలుస్తామని మాకు నమ్మకం ఉంది. అంతవరకే, ఇంకా చేస్తున్నాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అంతవరకు అయితే మేము చేసాం. ఇంకా వాళ్ళు నమ్మి ఓటేస్తారని మేము అనుకుంటాం. ఒక ఓటర్ ఎట్లాంటి నాయకుడిని ఎన్నుకుంటే వార్డు డెవలప్ అవుతుంది అంటారు? ఒక ఓటర్ ఎట్లాంటి నాయకుడిని ఎన్నుకుంటే వార్డు డెవలప్ అవుతుందంటే ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అట్లానే సేవా గుణం ఉండాలి, ప్రజల్లో మంచితనం మంచి చేస్తూ ఉండాలి.
ఇంకోటి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి, చెప్పగానే అయ్యేటట్టు ఏదైనా అని. సో వాళ్ళకప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఓకే సార్, ఫైనల్గా మీరు 5వ వార్డు ఓటర్లకి అమ్మకు ఓటు వేయాలంటే, మీ మదర్కి ఓటు వేయాలంటే, ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు మీరు? డెవలప్మెంట్ కోసమని ఓటేయాలని చెప్తాను. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు అక్కడ వెనుకబడి ఉన్న ప్రాంతాన్ని మేము దగ్గరుండి, ఒకవేళ మా గవర్నమెంట్ నుంచి ఒకవేళ సాయం అంతా రాకపోయినా కానీ మా సొంత డబ్బులతో అయినా పెట్టి డెవలప్ చేస్తామనే నమ్మకంతో మేము ఉన్నాం, అంటే చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్ నమ్మకంతో మేము ఉన్నాం. సో వాళ్ళు కూడా మమ్మల్ని నమ్మి ఓటేస్తే వాళ్ళకి మేము ఎలా చేస్తామనేది చూపిస్తాం. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు టీవీ.